డాక్టర్ గారు సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో విశ్రాంతి తీసుకోవాలని అంటారు. ఏ సమయంలో ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలి, అలాగే ఎక్కువగా విశ్రాంతి తీసుకోవటం వల్ల డెలివరీ సమయంలో సమస్యలు వస్తాయని విన్నాము. ఇది అపోహ లేక నిజమా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ సర్లా గారు సమాధానం అందిస్తారు. ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ రాగానే ప్రెగ్నెన్సీ అనేది ఏదో ప్రాబ్లమో లేకపోతే ఒక పర్టికులర్ కండిషనో అని రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఆ పర్టికులర్ హస్బెండ్ కానీ ఇల్లాస్ కానీ ఇన్సిస్ట్ చేయటం మనం చూస్తూ ఉంటాము. కానీ ప్రెగ్నెన్సీ అనేది రెస్ట్ తీసుకోవాల్సిన ప్రాబ్లం ఏమీ కాదు. ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్ దట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ ఉమెన్. అంటే ప్రతి మహిళకు ప్రెగ్నెన్సీ రావడం అనేది పెళ్ళైనాక సర్వసాధారణము. అంటే దీంట్లో బిడ్డ డెవలప్మెంటు, తల్లి ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం మనకి ముఖ్యం. కానీ రెస్ట్ తీసుకున్నంత మాత్రాన బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుతుందనో లేకపోతే తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుందనో లేకపోతే రెస్ట్ తీసుకోకపోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఏమీ లేదు. కానీ కొన్ని కండిషన్స్లో డాక్టర్స్ కూడా ప్రెగ్నెన్సీలో రెస్ట్ తీసుకోవాలని అడ్వైస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్స్లో మాత్రం ఎప్పుడైతే ఒక ఉమెన్కి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఫస్ట్ 3 monthsలో రక్తస్రావం జరుగుతూ ఉంటుంది, బ్లీడింగ్ జరుగుతుంటుందో, స్పాటింగ్ అలా అవుతూ ఉంటుంది, లేకపోతే ఫస్ట్ 3 monthsలో పెయిన్ రావటం, లేకపోతే ఇదివరకు రిపీటెడ్గా ప్రెగ్నెన్సీస్ వచ్చి ఫస్ట్ 3 monthsలో కానీ ఆ తర్వాత కానీ అబార్షన్స్ జరుగుతుండటం, ఇలాంటి కండిషన్స్లో రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ రెస్ట్ అనేది కూడా జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ 3 months రెస్ట్ అడ్వైస్ చేస్తాము. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ సెటిల్ అయిపోతాయో ఆ తర్వాత రెస్ట్ అనేది అవసరం లేదు. అసలు ప్రెగ్నెన్సీలో రెస్ట్ అనేది జనరల్గా ఎందుకు వచ్చింది అని అంటే, రెస్ట్ వల్ల కొద్దిగా బేబీకి బ్లడ్ ఫ్లో ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని ఇదివరకు అనుకుంటూ రెస్ట్ అనేది అడ్వైస్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వస్తున్న పరిశోధనలతో రెస్ట్ వల్ల ఏమీ కొత్తగా ఉపయోగాలు ఏమీ కలగట్లేదని పరిశోధనలు తేల్చినాయి. దీని ద్వారా రెస్ట్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్, పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అని పరిశోధనల ద్వారా తేలింది మనకి. ఒకవేళ రెస్ట్ తీసుకుంటే ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటారో ఆ మజిల్స్ అన్నీ గట్టిగా అయిపోవటం, ఈ బోన్స్ జాయింట్స్ అన్నీ గట్టిగా ఉంటాయి. అంటే రిలాక్సేషన్ లేకుండా ఉండడం వల్ల, ఇన్ఫ్యాక్ట్ రెస్ట్ తీసుకోవటం వల్ల బిగ్ బేబీస్ రావడం, లేదు అని అంటే ఇంకా డెలివరీ టైంలో ప్రాబ్లం రావటం, అంటే నార్మల్ డెలివరీ తక్కువ అవ్వటం, ఎక్కువగా సిజేరియన్లు ఎక్కువ అవటం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో రెస్ట్ అందరికీ అవసరం లేదు. కొంతమందికి ప్రెగ్నెన్సీలో 6వ నెల, 7వ నెల, 8వ నెలలో బీపీ అనేది చూస్తూ ఉంటాం. ఇది గుర్రపు వాతం అని కూడా అంటారు. ఎప్పుడైతే బీపీ అధికమైపోయి అది ఫిట్స్కి లీడ్ చేస్తుందో దాన్ని మనం గుర్రపు వాతం అంటాం, అంటే ఎక్లాంప్స్ అనమాట. సో బీపీ ప్రెగ్నెంట్ లేడీస్లో ఉన్నప్పుడు డెఫినెట్గా రెస్ట్ చాలా ఉపయోగకరం అని చెప్పి స్టడీస్ అన్ని ప్రూవ్ చేసినాయి. సో ఇలా రెస్ట్ తీసుకోవటం వల్ల బీపీ కంట్రోల్లో ఉంచుకుంటూ అట్ ద సేమ్ టైం బేబీకి ఈ బీపీ వల్ల రక్త ప్రసరణ ఏదైతే తక్కువ ఉంటుందో అది కూడా రెస్ట్ వల్ల ఇంప్రూవ్ అవుతుందో, ఇలాంటి కండిషన్స్లో మనం రెస్ట్ డెఫినెట్గా అడ్వైస్ చేస్తాం. ఇంకొన్ని కండిషన్స్ ప్లాసెంటా ప్రీవియా అంటాం. అంటే ఏంటంటే మాయ అనేది పైకి లేకుండా పైన ఉండాల్సిన మాయ కిందకుండి అప్పుడప్పుడు బ్లీడింగ్ కలగజేస్తూ ఉన్న వాళ్ళల్లో కూడా కొద్దిగా మనం రెస్ట్ తీసుకోవటం, ఎక్కువ దూర ప్రయాణాలు చేయొద్దనటం, భార్యాభర్తల్ని దూరంగా ఉండటం అనేది మనం చెప్తూ ఉంటాము. సో జనరల్గా ఎక్కువ రెస్ట్ అనేది జనరల్గా ప్రతి వ్యక్తికి వచ్చేది మొదటి 3 నెలలు. ఎస్పెషల్లీ ఆ ఉమెన్ కనుక వర్కింగ్ అయితే రెస్ట్ తీసుకోవచ్చా, మేము బస్సుల్లో ప్రయాణాలు చేయొచ్చా, దూరపు ప్రయాణాలు చేయొచ్చా, మరి మేము జాబ్ ఎలా చేసుకోవాలంటాం. యాజ్ లాంగ్ యాజ్ ప్రెగ్నెన్సీలో ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఏ కాంప్లికేషన్స్ లేవు అనుకున్నప్పుడు వాళ్ళు ప్రయాణాలు కూడా చేయొచ్చు, మామూలుగా ఆఫీస్ వర్క్ కూడా చేయొచ్చు. బట్ ఓన్లీ జర్కీ మూమెంట్స్, అంటే గతుకులున్న రోడ్లో జర్కీగా మూమెంట్స్ అనేది అవాయిడ్ చేయటం. హెవీ వెయిట్ లిఫ్టింగ్, నార్మల్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, హెవీ వెయిట్ లిఫ్టింగ్ అనేది అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది.